ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. ఈ రోజున ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న, ప్రాముఖ్యంగా వింటున్న మీ అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మీరు ఏ కేటగిరీలో, ఏ రిలీజియన్లో ఉన్న వ్యక్తివైనా సరే ఈ శ్రేష్టకరమైన వర్తమానమును వింటున్నట్లయితే దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించాలని చెప్పి ఆశపడుతున్నాడు. కాబట్టి వాక్యానికి శ్రద్ధ చూపించండి. నిజమైన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారని సత్యాన్ని గ్రహించండి. తప్పనిసరిగా మీ జీవితంలో ఒక గొప్ప కార్యమును చూడబోతున్నారు. ఆమె ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రికి స్తుతులు. తండ్రి, ఈ రోజున అనేక మంది నీ వాక్కును వినుటకు సిద్ధముగా ఉంటుండగా ముఖాముఖిగా, బహుసూటిగా, స్పష్టముగా వారితో మాట్లాడి వారి జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించి ఈ నామము మహిమ పొందులాగున కృపని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగు వేడుకొని పొందుకుని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజు మన వాక్యధ్యానం అంశం నిమిత్తమై ఆశీర్వాదాలు ఆలస్యం అవటానికి కారణం ఏంటి? ఈ రోజున ఆలోచన చేయండి. వ్యక్తిగతంగా మీ జీవితంలో ఈ రోజు నేను దీవించబడకపోవటానికి, నేను ఆశీర్వదించబడకపోవటానికి, నేను అభివృద్ధి చెందకపోవటానికి దేవుడు కృపచేతనే ఏ మనుషుడైనా దీవించబడతాడు. దేవుని కృపచేతనే ఏ మనుషుడైనా వర్ధిల్లుతాడు. ప్రాముఖ్యముగా దేవుని కృపచేతనే ఏ మనుషుడైనా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా మనుషుల దృష్టిలో కానీ దేవుని దృష్టిలో కానీ దయనొందిన వాడిగా అవుతారు అని చెప్పి దేవుని వాక్యం స్పష్టముగా చెప్పబడుతున్నది. సామెతల గ్రంథంలో చెప్తున్న మాట, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, ప్రాముఖ్యముగా నరులు కష్టము చేత అది ఎక్కువ కాదు అని అంటున్నారు. కాబట్టి ఈ రోజున దీవించేవాడు దేవుడు, ఆశీర్వదించేవాడు దేవుడు, హెచ్చించేవాడు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు అనే విషయాన్ని గ్రహించండి. మరి ఈ రోజున వ్యక్తిగతంగా మీ జీవితంలో ఆలోచన చేయండి. ఆశీర్వాదాలు ఆలస్యం అవటానికి కారణాలు ఏంటి? ఆశీర్వాదము ఆలస్యం అవటానికి కారణం ఏంటి? మొట్టమొదటిది, దేవుడే ఆశీర్వాదాలను ఆపుతాడు. మన జీవితంలో ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత గింజుకొని మనము ఆ స్థానానికి రావాలన్నా, ఆ చోటుకు వెళ్ళాలన్నా, అలా ఆలోచనల ప్రకారం ముందుకు కొనసాగాలని, ఏది జరగాలన్నా సరే డిసైడ్ చేసేది మాత్రము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని గ్రహించండి. దేవుడి అనుమతి లేకుండా ఏది వచ్చేదు, దేవుడి అనుమతి లేకుండా ఏది వెళ్ళిపోదు. ఈ రోజున ఏదైనా వచ్చిందంటే దేవుడి కృపే, రాలేదు అంటే కూడా దేవుని కృపే. దేవుడు ఎందుకని ఆశీర్వాదాలు ఆపుతాడు? ఈ రోజున నువ్వు అడుగుతున్నావు కదా, అడిగినవన్నీ దేవుడు ఇచ్చేయచ్చు కదా. నా నామములో ఏది అడిగినా నీకు ఇస్తానన్నాడు కదా, మరి ఎందుకని ఇవ్వట్లేదు? నా ఎద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు కదా, మరి ఎందుకు దీవించట్లేదు? యేసు నామములో ప్రవచించు, అద్భుతాలు చూస్తావు, మరి ప్రవచిస్తున్నా ఎందుకని జరగట్లేదు? ఎందుకని జరగట్లేదు? ఎందుకు 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 క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది అని అంటున్నట్లయితే ఈ ఆశీర్వాదం ఆలస్యం అవడానికి కారణము దేవుడే. ఎందుకని దేవుడు అని అంటున్నట్లయితే, దేవుడి దృష్టిలో మనకొక స్థానం ఉంది. దేవుని దృష్టిలో మనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఆ ప్రత్యేకత ఆయన ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దాంట్లోనికి నడిపించడానికి దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మధ్యలో ఎటువంటివి ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా వాటి విషయం నిమిత్తమే భయపడాల్సిన అవసరము లేదు. పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైన పేతురుని చూడండి. పేతురు ఎంతో ఇష్టముగా, దేవునికి ఇష్టానుసారముగా జీవించాడు. పేతురు తన యొక్క చేస్తున్న వృత్తి ఏంటి అని అంటున్నట్లయితే చేపల వ్యాపారం, చేపల పట్టుతూ ఉండటం అనేది జరుగుతుంది. ప్రతిరోజు దేవుడు దీవిస్తున్నాడు, చేపలు పట్టుకుంటున్నారు దేవుడు కృపచేతను. ఒకనొక సర్టెన్ టైంకి వచ్చేసేటప్పటికి ఒక రోజున వలేసాడు. వలేసినప్పుడు అతనంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా ఆ వలలో చిక్కుకునటం అనేది జరగలేదు. అదేంటి? దేవుడిని నమ్ముకున్నాను కదా, అదేంటి? దేవుడికి ప్రార్థన చేశాను కదా, అదేంటి? దేవుడి మీద విశ్వాసం ఉంచాను కదా, దేవుడిని నమ్ముకొని ఆశీర్వాదం ఆలస్యమైంది ఏంటి అని చెప్పి పేతురు అనుకుని ఉన్నాడు. ప్రాముఖ్యంగా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏంటేంటి, ఇదేంటి ఇలా జరిగింది, క్రీస్తును నమ్ముకున్న తర్వాత అలా అయిపోయారేంటి, దేవుడు ఉంటే అలా జరగకూడదు కదా, దేవుడు ఉంటే ఇలా జరగకూడదు కదా అని చెప్పి సూటిపూటి మాటలు వచ్చి ఉంటాయేమో అని చెప్పి నేను వ్యక్తిగతముగా అనుకునటం అనేది జరుగుతుందని. మరి ఆ రోజు వచ్చాయో లేవో తెలీదు. ఆశీర్వాదము ఆలస్యమైంది. వెంటనే పేతురు నిరుత్సాహం చెందలేదు. సరే, చేపలు లేవు, పడలేదు, ఓకే లీవ్ ఇట్ అని చెప్పి వెళ్ళిపోయి ఉన్నారు. వెంటనే దేవుడు ఆ ఆశీర్వాదాన్ని ఎందుకని ఆపి ఉన్నాడు అని అంటున్నట్లయితే,
శ్రేష్టకరమైన ఆశీర్వాదాన్ని ప్రసాదించడానికి ఈ చిన్న ఆశీర్వాదాన్ని దేవుడు ఆపి ఉన్నాడు. అంటే ఎందుకొని ఆపి ఉన్నాడు అని అంటున్నట్లయితే దానికి ఒక 3 కారణాలు. ఆయన ఎవరో గ్రహించడానికి, ఆయనను స్తుతించడానికి, ప్రాముఖ్యంగా ఆయన చేసిన కార్యాన్ని ఇతరులకు తెలియపరచడానికి అనే ఒక విషయాన్ని ఈ సమయం అందరూ ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. ఆ రోజున అది ఆపడం వలనే, ఆ రాత్రి అది ఆపడం వలనే ఉదయం అయింది. ఉదయం అయినప్పుడు క్రీస్తు వెళ్ళి ఉన్నారు, పేతురు వెళ్ళి ఉన్నారు. పేతురు అని క్రీస్తు అడిగి ఉన్నారు, వలే అంటే ఊరుకో ప్రభు, ఆ రాత్రి అంతా వేసాను, రాత్రి అంతా రాంది, ఇప్పుడు ఎక్కడ నిండి వస్తాయంటే నువ్వు చెప్పిన దాన్ని కదా, చెప్పిన వాడిని నేనెవరో నాకు తెలుసు, నువ్వు వలే అన్న వెంటనే వేస్తే 153 బిగ్ ఫిషెస్, ఇంత కాదు ఇంతంత పెద్ద చేపలు, 153 చేపలు. పేతురు తన ముందు జీవితంలో అటువంటివి చూడలేదు, తన పాత జీవితంలో అటువంటి చూడలేదు, తన భవిష్యత్తులో కూడా అటువంటిగా చూడలేదు. అంత గొప్పగా చేపలు రావడం అనేది జరిగినది. ఎందుకు అని అంటున్నట్లయితే దేవుడు ఈ చిన్న ఆశీర్వాదం కన్నా పెద్దది ఇవ్వాలని చెప్పి ఆశపడింది. ఈ రోజున నీ జీవితంలో కూడా ఆశీర్వాదం ఆలస్యం అవుతుంది అని అంటున్నట్లయితే ఈ చిన్నది కాదు, ఇంకా శ్రేష్టకరమైనది, ఈ యొక్క విషయం నిమిత్తం ఇది కాదు, ఇంకా ఉన్నతమైనది ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు అనే విషయాన్ని గ్రహించండి. రెండవదిగా ఆశీర్వాదం ఆలస్యం అవడానికి కారణం ఏంటి? ఒకవేళ దేవుడు అన్నింటినీ ఇచ్చేస్తాడు, ఆశీర్వాదాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అని అంటున్నట్లయితే తప్పులు చేయడమో, పొరపాటులు చేయడమో, దేవునికి అయిష్టానుసారముగా జీవించటం. అంటే తప్పులు చేస్తే, పొరపాటులు చేస్తే, దేవుడికి అయిష్టానుసారముగా జీవిస్తే మన ఆశీర్వాదాలు మనకి అందవా అంటున్నట్లయితే దేవుడు ఆల్రెడీ అన్నీ ఇచ్చేశాడు. మరి ఈ తప్పులు, ఈ పొరపాటులు చేస్తున్నప్పుడు ఎవరైతే ఇచ్చారో దేవుడు మనకి ఆశీర్వాదాలు, ఆ ఆశీర్వాదాలు ఆయన హోల్డ్లో పెడతారు. ఎందుకు అని అంటున్నట్లయితే ఆ ఆశీర్వాదాలు అటువంటి స్థానంలో ఇస్తే నీ జీవితము దారి తప్పిపోవచ్చు, నీ జీవితము గమ్యానికి గురివైపుకు కాకుండా మరలింపబడవచ్చు. కాబట్టి దేవుడి దాన్ని హోల్డ్లో పెడతారు. ఆ హోల్డ్లో పెట్టినప్పుడు ఆ ఆశీర్వాదము విషయం మీద దీవించబడకుండా అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ప్రభువా నువ్వే నా దిక్కు అని చెప్పి ఆయన వైపు చూచి ఆయనని ఎరిగినప్పుడు ఇదిగో నీ కొరకు దాచి ఉంచిన మేలు గొప్పది అని చెప్పి ఆయన నీకు ఇవ్వటం అనేది జరుగుతుందండి. కాబట్టి దీనిని కూడా గ్రహించండి. మూడవదిగా ఆశీర్వాదము ఆలస్యం అవడానికి గల కారణము ఏంటి? ఈరోజు ఆలోచన చేయండి. మూడవదిగా ఆశీర్వాదం ఎందుకు నీ ఆలస్యం అవుతుంది అని అంటున్నట్లయితే దేవుడు ఇచ్చేశాడు, నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు, మరి నీ దగ్గర ఆశీర్వాదము లేదు, నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఎందుకు అని అంటున్నట్లయితే దుష్టుడు నీ జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి, నీ జీవితాన్ని గందరగోళం చేయాలని చెప్పి ఇష్టపడి ఏ అనే పర్సన్ ద్వారా, బి అనే పర్సన్ ద్వారా, సి అనే పర్సన్ ద్వారా, రిలేటివ్స్ ద్వారా, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా, కొలీగ్స్ ద్వారా అనేకమైన విషయాల నిమిత్తమే నిన్ను దీవించబడిపోతున్నారు వాళ్ళందరూ అన్న రీతిగా నువ్వు నిరుత్సాహం చెందే వ్యక్తిగా ఉన్నావు అని చెప్పి నిన్ను చూస్తారు అనే విషయాన్ని ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. అదేంటి అని అంటున్నట్లయితే సాతానుగడు ఎందుకని అడ్డుపడుతున్నాడు అని అంటున్నట్లయితే అడ్డుపడకపోతే నువ్వు ఉన్నతముగా దీవించబడతావు, ఉన్నతముగా ఆశీర్వదించబడతావు, ఉన్నతముగా హెచ్చించబడతావు. మరి అంత ఉన్నతముగా హెచ్చించబడినప్పుడు దేవుడి నామానికి మహిమపరచబడుతుంది. ప్రాముఖ్యముగా నీలాగున్న అనేక మంది జీవితాన్ని క్రీస్తు వైపు తిప్పే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దుష్టుడు కూడా ఏం చేస్తాడు అని అంటున్నట్టయితే ఆశీర్వాదాలు పొందుకోకుండా అడ్డుపడుతూ ఉంటాడు. ఆ అడ్డుపడేది ఎట్టి రీతిగా అంటే లోకం వైపు చూడు, పాపము వైపు చూడు, లోకం వైపు పెరిగెత్తు, క్రీస్తు మార్గంలో ఏదీ లేదు అని చెప్పి ఒక 2 నీ వీక్నెస్ ఏదైతే ఉందో అది నీకు చూపిస్తాడు. దాంట్లో నువ్వు పట్టబడ్డావా, నువ్వు చిక్కబడ్డావా, ఇంకా ఆ నేరారోపణతో తప్పు చేసావు కదా, వాక్యం ఎలా చదువుతావు, తప్పు చేసావు కదా, ప్రార్థన ఎలా చేస్తావు, నువ్వు తప్పు చేసి దేవునికి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఎందుకు వింటాడు? చెప్పి ఉంది కదా పరిశుద్ధ గ్రంథంలో, భక్తిహీనులు ప్రార్థన ఆయన లక్ష్యము చేయడు, భక్తిహీనుల ప్రార్థన ఆయనకి అసహ్యకరం అన్నాడు కదా. మరి నువ్వు భక్తిహీనుడిగా ఉంటున్నావు కదా, భయభక్తులు లేవు కదా, నువ్వు పాపము చేసావు కదా, దేవుడికి ప్రార్థన చేసినా వేస్టే. కాబట్టి ప్రార్థనే చేయమాక అని చెప్పి అంటాడు. ఆ ప్రార్థన నువ్వు చేయనంత కాలము నీ జీవితంలో దేవునితో నీకు ఉన్న కనెక్షన్ ఆయన ఎన్నిసార్లు మాట్లాడినా అది నీకు వినపడదు. ప్రాముఖ్యంగా ఆశీర్వాదం నీ పొందుకోలేవు, నిరుత్సాహం చెందిన వాడి వల్ల నీవు ఉంటావు అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి ఈ రోజున ఫస్ట్ కేటగిరీలో ఉన్నారా, సెకండ్ కేటగిరీలో ఉన్నారా, థర్డ్ కేటగిరీలో ఉన్నారా, నీవు ఏ కేటగిరీలో ఉన్న వ్యక్తివైనా సరే ఈ రోజున సహాయము నీకు రావాలి అంటే ఆశీర్వదించబడిన వ్యక్తిగా నీవు మార్చబడాలి అని అంటున్నట్లయితే ఈ రోజున ఒక తండ్రి వల్ల కాదు, ఒక తల్లి వల్ల కాదు, ఒక
అన్నయ్య వల్ల కాదు, ఒక అక్క వల్ల కాదు, ఒక తమ్ముడి వల్ల కాదు, ఒక చెల్లి వల్ల కాదు, ఒక బాబాయ్ వల్ల కాదు, ఒక పిన్ని వలన కాదు, ఒక బంధువుల వలన కాదు, ఒక దైవ సేవకుడు వలన కాదు. ఈ రోజున నీవు దీవించబడాలి అని అంటున్నట్లయితే నజరేయుడైన యేసుక్రీస్తు వలన మాత్రమే నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అనే విషయాన్ని గ్రహించింది. మనుషులు ఆశీర్వదిస్తే ఇంత, లేకపోతే ఇంత. ఒక 70 years ఒక మనుషుడు నిన్ను ఆశీర్వదిస్తాడేమో, తర్వాత ఏ పర్సన్ మీద నువ్వు ఆధారపడతావు, తర్వాత ఏ పర్సన్ మీద ఆధారపడతావు. ఒక 70 years ఈ లోకంలో అన్ని ఆశీర్వాదాల నిమిత్తమే పొందుకుని ఉన్నావు. మనుషులు సహాయం చేశారు, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నావు. మరి నీవు చనిపోయిన తర్వాత, నీవు మరణించిన తర్వాత మరి ఆ ఆశీర్వాదం నీకు ఎవరిస్తారు? లోకం ఇస్తుందా? ఫ్రెండ్స్ ఇస్తారా? బంధువులు ఇస్తారా? స్నేహితులు ఇస్తారా? తల్లిదండ్రులు ఇస్తారా? ఎవరిస్తారు? కాబట్టి ఈ రోజున గ్రహించే సత్యాన్ని, ఆశీర్వాదము రావాలి అంటే అది దేవుడు వలనే మనకి కలుగుతుంది అని చెప్పి గ్రహించండి. ప్రాముఖ్యంగా దేవుడు వలన అంటే దేవుడే స్వయంగా వచ్చి ఇదిగో ఆశీర్వాదము నీకు ఇస్తున్నాను అని చెప్పి దేవుడు ఇవ్వడు. దానికన్నంత మాత్రాన దేవుడు ఎలా ఇవ్వడా అంటే ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు చేస్తాడు. మనుషులు సహితము అసాధ్యకరముగా ఉన్నవి ఆయనే దేవదూతలను పంపిస్తాడు. ప్రాముఖ్యంగా ఆయనే దిగు వచ్చి జీవితంలో కార్యాన్ని జరిగిస్తాడు. లేని పక్షాన మనుషుల ద్వారా నీకు సహాయం చేసి మనుషుల ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకునే రీతిగా నిన్ను నడిపిస్తాడు అనే విషయాన్ని ఈ సమయమునంతర గ్రహించండి. మహాపరిశుద్ధుడైన నా తండ్రికి స్తుతులు. ఈరోజు మాతో మా అందరితో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడిన విధానం బట్టి వందనాలు నాయన. ఆశీర్వాదం ఆలస్యం అవడానికి కారణం ఏంటి? కొన్నిసార్లు దేవుడి ఆశీర్వాదాలని ఆపుతాడు, మరికొన్నిసార్లు తప్పులను తెలుసుకున్న తర్వాత దేవుడు ఆశీర్వాదాలను ఇస్తాడు, తప్పుల వలన ఆపుతాడు. మూడవదిగా దుష్టుడు ఆశీర్వాదాలని ఆపుతాడు. మరి ఎవరెవరు ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎటువంటి టైప్ ఆఫ్ ఆశీర్వాదాలలో తండ్రి విసిగిపోయారు, ప్రాముఖ్యముగా నలిగిపోయారు, ప్రాముఖ్యముగా పొందుకోలేదని బాధపడుతున్నారు నాకైతే తెలియదు. కానీ హృదయాంతరంగం ఎరిగిన దేవుడు నీవు. ఒకవేళ నీ దగ్గర నుండి ఆశీర్వాదం ఆలస్యమవుతున్నట్లయితే వారందరికీ నీ నిరీక్షణను దయచేయండి. రెండవది కూడా నీ దగ్గర నుండి ఆశీర్వాదము ఆలస్యం అవుతుందంటే వాళ్ళ హృదయాలు సున్నితముగా అవి రాతి హృదయాలు మాంసపు హృదయములుగా మీరు మార్చి నీ తట్టు తిరుగులాగిన వాళ్ళకి కృపని, కనికరాన్ని, దయని దయచేయమని. ప్రాముఖ్యంగా దుష్టుడు ఆపుతుంటున్నట్లయితే ప్రతి ఒక్క చీకటి శక్తులను మీరు లయపరిచి ఆశీర్వాదము పొందుకున్నటకు వారికి సహాయమును దయచేయమని, ప్రతి ఒక్క విషయంలో మీరే గొప్ప కార్యాన్ని జరిగించి మీరే మహిమ పొందమని, జయాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ప్రభువైన క్రీస్తునకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.